UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కొడుకు ఎందుకు వెళ్తాడు? ఆ సెక్యూరిటీ లేకపోతే మ్, తన ప్లేస్ లో ఈయన వెళ్తాడు అనమాట. తన పేరు లేదు. ఐ థింక్ గెటింగ్ మిక్స్ అండి. తను సెక్యూరిటీ గార్డ్కి ఎప్పుడు వెళ్ళడు. నాగార్జున నో, సెక్యూరిటీ గార్డ్ని ఎస్టాబ్లిష్ చేసాం. అప్పుడు శ్రీదేవి గారిని తీసుకెళ్ళాడు దర్శనానికి. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున అక్కడ లేడు. ఇప్పుడు టెంపుల్ రాబరీ అయినప్పుడు ఆల్రెడీ మిగతా గార్డ్స్ అందరికీ వాళ్ళు స్మోక్ వేసి అన్కాన్షియస్ చేశారు. నో, సో ఐ థింక్ హీ నెవర్ కమ్స్ ఎస్ సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ కాదు, మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోండి. ఆ టైంలో మీకు వీళ్ళతో చాలా ప్రాబ్లం వచ్చినట్టుంది, సెన్సార్ వాళ్ళతో. అప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నెవర్ కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ అని. ఎందుకు వాళ్ళ మీద కోపంతో మీరు అప్పుడు వాళ్ళ స్టేట్మెంట్? మీద కోపం. ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి నా ఇప్పుడు అన్న మాట మీద నిలబెట్టుకోను. బికాజ్ మన మాట నిలబెట్టుకోవటం ఎప్పటికీ అంటే స్టూపిడిటీ నా ఉద్దేశం. ఎందుకంటే మీ పరిస్థితులు కాన్స్టెంట్గా మారుతున్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ పర్ దట్. యూనో, వాళ్ళు ఏం చేశారంటే ఒక నియర్లీ 15 minutes రాబరీ సీక్వెన్స్ ఒరిజినల్గా నేను షూట్ చేసింది. సెన్సార్లో ఆల్మోస్ట్ 12 minutes తీశారు. అది ఎందుకు తీశారు? వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు షూస్ వేసుకొచ్చారంట. ఇది రాబర్స్ తిరుపతిని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు బయట షూస్ ఇప్పొస్తాడు లోపలికి. ఎవడైనా కిరీటం గర్భగుడిలోకి వెళ్ళకూడదు, దేవుణ్ణి ముట్టుకోకూడదు అంటే ఆ షాట్లు అన్నీ తీసే చివరికి 3 నిమిషాలు మిగిలేదు 15 నిమిషాల్లో. సో దట్ కైండ్ ఆఫ్ అదేంటి సెన్సార్ గైడ్లైన్స్ కూడా లేదు అప్పుడు అసలు ఇలాంటివి చేయకూడదని. సో దట్ ఆస్పెక్ట్లో కోపం వచ్చి చెప్పినది ఆ టైంలో. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ ఫ్రిక్షన్ ఏది వచ్చిందన్నారు, కరెక్ట్? అది ఆబ్వియస్లీ ఆయన మనీ స్టక్ అయిపోయింది. మనం ఆపేద్దాం సినిమా, మనం ఏమంటుందని రివ్యూ బోర్డ్కి ట్రిబ్యునల్ బోర్డ్కి వెళ్దాం అని చెప్పాను. కానీ ఆల్రెడీ కంటెస్ట్ చేద్దాం ఉన్నాను. కానీ అఫ్ కోర్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ గాట్ ఎవ్రీ రైట్. ఆయన మనీ అంతా బ్లాక్ అయిపోయి అక్కడ మాత్రం వస్తుందా రాదా గ్యారంటీ లేనప్పుడు ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి థియేటర్స్ అన్ని బుక్ చేసి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. ఫిక్షన్ అని కాదు. ఎస్, ఐ వాజ్ అప్సెట్ డెఫినెట్లీ. తర్వాత అండి మీరు కొన్ని అంటే సరే బాంబే గ్యాంగ్స్టర్స్ మీద కొన్ని సినిమాలు తీశారు, బాగా హిట్ అయినాయి. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్లో రంగా నెహ్రూల మీద, తర్వాత సూరి వీళ్ళ మీద తీసినప్పుడు పట్టాల రవి అది పెద్దగా కనెక్ట్ అవ్వాలి జనం. అంటే యావరేజ్గా వెళ్ళినట్టున్నాయి. అంటే ద పాయింట్ ఏంటంటే ఎవెన్చువల్లీ ఫిల్మ్ సక్సెస్ అంటే ముందే మీరు ఊహించారా అది అట్లాగా? అంటే యావరేజ్ ముందు ఎవరు ఊహిస్తారు? ఎందుకు ఊహిస్తారు? ఎంత ఎదవైనా అతను చేసే పని సఫలం అవ్వాలని కోరుకుంటాడు కదా. అంటే అట్లాగా సార్ అది అవ్వదు కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యూమన్ నేచర్. ఏ పని ఎంత చిన్న పని చేసినా కూడా ఒక మనిషి పాజిటివ్ రిజల్ట్స్ కరెక్ట్. నేను అనేది ఎక్స్పెక్టేషన్స్లో ఒక రేంజ్ అనే కనీసం అలా ఎవరు చేయలేదండి. ప్రతి డైరెక్టరు 150 సినిమాలు తీస్తాం మనం తెలుగులో. నేను చెప్పేది 150 మంది డైరెక్టర్లు కూడా రాజమౌళి కన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. మీకు మీ హీరోయిన్స్ గురించి ఒకటి చెప్పారు, శ్రీదేవి అఫ్ కోర్స్ మీకు ఒక గాడ్ లాగా. నేను అనుకుంటాం రేవతి గారి మీద కూడా మీకు కొంత ఇది ఉన్నట్టుంది లేదా? ఆమెని రాత్ సినిమా సెకండ్ సినిమాలోనే పెట్టినట్టున్నారుగా. కొన్ని సినిమాల్లో కూడా చేసాను. కానీ అంటే నాకు మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. హీరోయిన్స్ లో ఏదో ఉంది అంటే అది అట్లా కాదు. మీకు ఆ ఇష్టత అనేది నాట్ సో మచ్. ఎందుకంటే ఆమెలో మంచి యాక్టర్ ఆమె. మీరు చాలా అంటే ఆమెని మెన్షన్ చేయలేదు మీరు, అందుకని నేను చెప్తాను. మీరు కొంతమంది హీరోయిన్స్నే ఉదహరించారు. రేవతి గారు నేమ్, శ్రీదేవి గారు, ఊర్మిళ అలాంటి హీరోయిన్స్ నేను వాళ్ళందరినీ విపరీతంగా ఆరాధించేవాడిని. అది నేను రేవతి గారితో చేయలే. అది నేను చెప్పేది. అంటే మీరు వెరీ సెకండ్ మూవీయే అన్కన్వెన్షనల్ ఆమెకి అప్పుడు ఉన్న దానికి. రాత్ అనే సినిమా అన్కన్వెన్షనల్ రోల్లో మీరు పోర్ట్రే చేశారు. అందుకని నేను అడుగుతాను. అంటే ఆమె మీద ఏమన్నా ఆ రకమైన ఇష్టం? ఓన్లీ బికాస్ షీ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో అదే బుక్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నాకు అసలు టైం లేదు. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో బుక్ అనే ఎలిమెంట్ మీరే రాశారా టోటల్గా? నేనే రాశాను. చాలా మంచి అంటే మీ స్టైల్ చాలా బాగుంది. అంతకుముందు ఏమైనా స్టోరీస్ అట్లాంటివి రాశారా? ఇది ఫస్ట్ అటెంప్ట్ అది? మేబీ కాలేజ్ టైంలో ఈ కాలేజ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, దానికి రాశాను 1-2 సార్లు.
బట్ ఫుల్ లెంగ్త్ రాయటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎవరికైనా చూపించారా ఏమన్నా? అంతేనా? మీకు మంచి రివ్యూస్ బాగా వచ్చి ఉండాలి. అంటే కంటెంట్ పక్కన పెడితే అసలు స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది దాని మీద వచ్చి ఉండాలి. వచ్చినాయా? సో ఎన్ని బుక్స్ అది సోల్డ్ అయ్యి నేను పట్టించుకోలేదు. నేను ఒకసారి ఇప్పుడు అయిపోయిన తర్వాత అసలు దాన్ని వదిలేస్తారా? పబ్లిషర్కి ఇచ్చేసారు మొత్తం. అది సక్సెస్ ఎన్ని అనేది నేను దాని గురించి నేను ఇంకా ఏమి చేయలేకపోతే దాన్ని మర్చిపోతాను. అంటే ఏమి చేయలేదు. ఇఫ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్. అచ్చా. ఇప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది పబ్లిషర్ది. నేను ఆ బుక్ మళ్ళీ రాయలేను. అంటే ఈ మధ్య ఒపీనియన్స్ పట్టించుకోను అసలు. నేను పట్టించుకోను, క్రిటిసైజ్ చేసినా పట్టించుకోను. బికాజ్ ఐఎమ్ బిజీ ఇన్ అదర్ వర్క్ ఆఫ్టర్ దట్. అంటే ఈ మధ్యకాలంలో పుస్తకం రిలీజ్ అయితే రైటర్తో కొంత గెట్ టుగెదర్స్ లాంటి అట్లా పెట్టడం అలాంటివి జరిగినాయా మన పుస్తకానికి? అంటే గన్స్ అండ్ థైస్ రిలీజ్కి ఢిల్లీలో చేశారు. అప్పుడు వెళ్ళాను, ఫస్ట్ టైం రిలీజ్ రోజున వెళ్ళాను. ఇంటరాక్టివ్ సెషన్ లాంటిది అది ఎక్కువ, అంటే ఈ మధ్య ఎక్కువైంది అనుకోండి, ఆఫ్ లైట్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత సరే మీరు మళ్ళీ రానన్నారు, సరే వచ్చారు. మీరు ఇందాక చెప్పారు అంటే ఒపీనియన్స్ అంటే గిరీశం లాగా మనం చేంజ్ చేసుకోవాలనేటువంటిది అది ఒక కాంటెక్స్లో చెప్పారనుకోండి. ఇప్పుడు మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే ఏది కూడా అంటే దీనిగా ఉండదు కాబట్టి, స్టాటిక్గా ఉండదు కాబట్టి ఒపీనియన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్న. కానీ బేసిక్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఉండవా? కోర్ వాల్యూస్ ఏముండవా? I'm all the time listening to people, anybody intelligent or reading or something I'm experiencing. I change myself all the time. ఓకే. ఎవ్రీడే మారుతూనే ఉంటారా? సో ఫిక్స్డ్ ఒపీనియన్స్ అంటే every day is not the point. Any time a new thought comes which will defeat my older thought. ఓకే. అంటే బెటర్మెంట్ కోసం. బెటర్మెంట్ అని కూడా అన్ను, ఎవరి దృష్టిలో బెటర్మెంట్ అనేది పాయింట్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మీకు బెటర్గా అనిపిస్తుంది. బెటర్ కాదు, ఇట్ జస్ట్ డిస్ట్రాయ్స్ అండ్ వన్ ఐడియా విల్ కిల్ అనదర్ ఐడియా. ఎంతవరకు ఒక దాన్ని నమ్మిన దాన్ని నాకు ఆపోజిట్ వ్యూ పాయింట్ ఇచ్చారంటే దీని పక్కన పడేస్తాను అంతే. వాట్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. టెక్నాలజీ మీద బాగా మీకు పట్టుందా? Technology, and again, it's a question. Technology, by definition, is the technique, knowing the technique of something. Knowing the technique and using that technique. I use everything on more on a psychological. For example, నేను 30 years old, I'm a director. నాకు అసలు కెమెరాలో పనిచేస్తో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, I don't understand any of the post production technology. నేను జస్ట్ నా ఐడియా చెప్తే ఎవరో ఇంప్లిమెంట్ చేస్తారు. సో దట్ వే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ టెక్నాలజీ. బట్ ఆ టెక్నాలజీ ఎఫెక్ట్ ఏంటి అనేది సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా అది నేను ఐఎమ్ ఎ మాస్టర్ ఎట్ దట్. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఎలా దాన్ని థియరిటికల్ ఐడియా బేసిక్గా. ఓకే. అంటే మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అంటే టు ఇంట్రడ్యూస్ అంటే వేరియస్ ఇవి క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ అంటూ ఉంటారు. నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ ఐమ్ కాలింగ్ అప్లికేషన్. అప్లికేషన్. ఇప్పుడు నేను స్టడీ క్యాంప్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశాను. స్టడీ క్యాంప్ ఎలా పనిచేస్తుంది నాకు తెలియదు, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని నాకు తెలిసినప్పుడు ఎక్కడ వాడాలి, ఏం చేయాలి, జస్ట్ యూ రోప్డ్ ఇన్. కరెక్ట్. తర్వాత ఇటీవల కాలంలో మీరు కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తున్న తీరు చూస్తే మీలో చాలా హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఉంటుంది, మీలో కూడా ఉందని. అంటే మీరు అంటూ ఉంటారు కదా, నేను దేనికి కూడా స్పందించను అంటారు, కానీ ఇటీవల డాగ్ బైట్స్ వీటి మీద మీరు స్పందించినటువంటి తీరు మీ ఇమేజ్ని కంప్లీట్గా మేక్ ఓవర్ చేసింది. ఆ విషయం మీకు గ్రహించారా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నేను వేరే నా గురించి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది, వెదర్ దే విల్ సే ఏంటి అమ్మాయి కాళ్ళు నాకుతాడంటే సిగ్గులేనోడు అన్నా నేను పట్టించుకోను. చాలా మంచి హృదయం ఉంది, కుక్కల మీద స్పంది అన్న కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను అన్నీ నా కోసం చేస్తాను. ఎవరు బ్యాడ్గా అనుకుంటారు, ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూసేసి ఎవెన్చువల్లీ ఎమోషన్ అనేది ఏంటి, మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బేసిక్గా. కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా,
ఎమోషన్స్ మనల్ని డామినేట్ చేస్తాయి. కంట్రోల్ చేసేలా చేస్తున్నాం అనేది డిఫరెన్స్. సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వను. సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు అంతే. అంతే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత దాని ఫాలో అప్ ఏంటి అంటే అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్లో ఒక సినిమా లాంటిది. ఇప్పుడు నేను దేన్ని ఎవరిని సీరియస్గా నన్ను కూడా తీసుకోలేను. యూనో ఐ థింక్ వీఆర్ లివింగ్ ఆన్ ఎ బారోడ్ లైఫ్. బారోడ్ అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు, ఎందుకంటే మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను బతుకుతున్నదే దాంట్లోంచి తీసుకుని. సో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ యాక్సెప్టెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ బీయింగ్ గివెన్ టు మీ బై సమ్ అదర్ ఎంటిటీ. ఆ బిలీఫ్ ఉంది మీకు. సో ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్. ఏదండి, మీరు మంచి ఫిల్మ్ మేకర్. ఐ టెల్ స్టోరీస్, ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ యాజ్ అ స్టోరీ మటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్ గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యు కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక నేను చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసిన సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవండి, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే గారిని సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే అని సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. అది ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందని నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే సినిమా ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మళ్ళా తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ అ పాయింట్, యూనో. సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద. అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేశాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమి లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్షన్ బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన? యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని, అది దేనికి లింక్ అయి ఉంటుంది, మీరు నమ్మిన నిజం మీద లింక్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్, ఒక వెర్షన్ అది డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి సినిమా, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 థింగ్స్ అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటి, లేదు మీరు అసలు ఇది ఎవరో నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది? మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు.
హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పటి వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆ బుక్ అమ్ముడిపోయిందో ఎవరు వెర్షన్ వాళ్ళు రాస్తాం. అంతే అంతే. అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా. అందుకని మీకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా. అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు. ఇప్పుడు కష్టం అనేది, రైట్. ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు. ఇంకా అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి, నాకు తెలిసిపోయి, అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును, మెయింటైన్. ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చిన నేరేటివ్ వాడు ఇస్తున్నాడు. వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే దే టూ బిజీ రైట్ నౌ అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తే అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమండి ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అని వచ్చినాయి, కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరో డిస్కస్ చేయడం నేను అంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ నా టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం ఆయన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం, బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవటానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావు కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు మేము చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కానీ ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది, యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఇప్పుడు సినిమాల మీద కానివ్వండి మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు, ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ లేకపోతే
తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఆ డిటర్మినేషన్ కానీ ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నేను యాజ్ ఎ పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న, ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, అంటే మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు, అంటే మీకు నాలాంటి వాళ్ళు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశారు అనుకోండి, చాలా మంచివారు అంటారు, హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు, ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ మీ పని ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు?